ఎక్స్పెరిమెంట్ మేళాను ఓపెన్ చేయడం కోసం ఉపాధ్యాయులందరూ కూడా ఆహ్వానిస్తున్నాను. జడ్జెస్ ఈ కార్యక్రమానికి జడ్జెస్గా వ్యవహరిస్తున్నటువంటి వకులా మేడం గారు, ఎంత ఉంది పిహెచ్? 3.7 స్కేల్ చూపు ఎంత ఉంది? ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ 3.3 మేడం. అంటే యాసిడ్ మేడం. we are using many plastic items and throwing outside. We don't throw that night and store and becoming a new thing. 1 నుంచి 6 మేడం 7 నెక్స్ట్ రిపేర్ చూడండి. 2.1 కూడా యాసిడ్ మేడం. ఇది రెండు యాసిడ్ మేడం. టమాటా ఇది టమాటా వస్తుంది. టమాటా యాసిడ్, చింతపులుసు మేడం. రెండు యాసిడ్. ఓకే నెక్స్ట్ సాల్ట్ వాటర్. సాల్ట్ కొంచెం ఎక్కువ వేయాలి. 7 ఉంటే సాల్ట్ మేడం. న్యూట్రల్. 7 ఉంటే సాల్ట్ మేడం. 1 నుంచి హ్యూమన్ బ్రెయిన్, హ్యూమన్ బ్రెయిన్ యాక్టివిటీ. 7 నుంచి 2 ఉంటే నెక్స్ట్ అఖిల సుకృత. 10 నుంచి 2 ఉంటే బేస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోలార్ సిస్టమ్ ఎంత ఉంది? అది ప్లానెట్, సబ్ ప్లానెట్, 10.9 సోలార్ సిస్టమ్. 11 ఉంటే ఎంత? 8. నెక్స్ట్ చేంజ్ ఇన్ ద కలర్స్ ఆఫ్ రుక్మిణి అండ్ అంజలి. నెక్స్ట్ సంధ్య, ఇటు పెట్టు. సంధ్య, శిరీష. ఎంత ఉంది మేడం అది వాల్యూ? టెస్టింగ్ ఆఫ్ 66 ఉంది. ఎలక్ట్రిక్ కండక్టివిటీ ఆఫ్ లిక్విడ్. మనము తాగే వాటర్ 250 కంటే అనీష తక్కువ ఉండాలి. రైట్, దాంట్లో పెట్టి చూడు. బోర్ వాటర్ అనీష అండ్ సాల్ట్ ఎక్కువ ఉంటాయి కదా. దీక్ష. మోయర్ సైడ్ అదే ఫిల్టర్ వాటర్. ఆ వాటర్ Next. ఫిల్టర్. జగన్ అండ్ 72 ఉంది. శివకేష్. సైన్స్ ఎక్స్పెరిమెంట్ థాట్.
కార్యక్రమం చేయడం జరిగింది. మేడం ఉంటాయి మేడం, అంటే మీటర్ లెక్క ఉంటాయి కదా మేడం డాన్స్లలో. ఇవాళ నీళ్ళు ఇంక్రీజ్ అయినాయి అనుకో, మీటర్ దగ్గరకు వచ్చిన కొద్ది అల్ట్రాసోనిక్ రిసీవ్ చేసుకుంటాం. అది రిసీవ్ చేసుకొని దీంట్లో అంటే వచ్చే సమాజాన్ని ఇట్లా తీసుకొని పెరిగితే అంటే మనకి ఆన్ వాట్ పర్పస్ దెన్ ఇది పొలాలలో వాటర్ ఉన్నాయనుకోండి, మనం పంపిస్తాం కదా, పంపించినప్పుడు వాటర్ సరిపోయి వాటర్ మళ్ళీ పొలంలో మనమేది మనీ అనేది అంత వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ సిస్టమ్ మనం పొలంలో అగ్రికల్చర్ ఫీల్డ్స్లో పెడితే ఎప్పుడైతే ఇది ఈ సెన్సర్ మనం ఇట్లా పొలంలో పెట్టినప్పుడు ఇక్కడ వాటర్ మీద మేడం, అప్పుడు ఈ వాటర్ పంప్ అనేది ఆఫ్ ఉంటుంది, ఆఫ్ అయింది. ఇప్పుడు ఇది తీసేస్తున్నా అంటే తీసేస్తే ఎండిపోయింది అనుకోండి, భూమి ఎండిపోయింది, వాటర్ ఫ్లో చేస్తుంది, దీంట్లో దాకా ఫ్లో అయినప్పుడు మన ఫోన్లో యాప్ ఉంది, ఇంట్లో ఇప్పుడు లైట్ వేసి పని చేయకుండా ఎలక్ట్రిసిటీ వేస్ట్ అవుతుంది. ఇంకా వోల్టేజ్ కాస్ట్ ఉంటుంది, వాళ్ళు ఏమంటే లైట్ ఆఫ్ చేయాలి, మన ఫోన్లో యాప్ ఉంటుంది, బ్లూటూత్ అనేది యాప్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే కనెక్ట్ దాన్ని కనెక్ట్ చేసుకోవాలి. ఫోన్ ద్వారా ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసి ఆటోమేటిక్ లైట్ మనం ఇక్కడ ఈ ట్రైన్లు గుద్దితే అవి అప్పుడప్పుడు ట్రైన్లు ఆపలేము, గుద్దితే తట్టుకోలేదు. అట్లాంటప్పుడు ఇది ట్రాక్ సైడ్ ఉంటే ఈ బ్రదర్స్ ఒక్కొక్క పోల్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రిక్ కరెంట్ వైర్స్ ఉంటాయి కదా, దాని పోల్స్ పెట్టినప్పుడు ఈ ట్రైన్ ఈ జంక్షన్ దాటి పోల్ దాటి was interested in science subject from his childhood and he was a great scientist. He was honored Nobel Prize in 1930 for his excellence in scattering of light and after this discovered later named as Raman effect. Science Day is not only tells us about science is not only technology development and mechanism, nature and life. అలాంటి థాట్స్ మనం ఎప్పుడు ఏదైనా అవపడినా దాన్ని ఎందుకు అలా ఉందని అడగాలని నేను అట్లా అడిగినా మా ఫ్రెండ్స్ ఉండరు, అలాగే ఎందుకు కానీ గవర్న అంటారు. అదే రోజు ఆయన అట్లా అనుకోకపోతే మనకి ఇప్పుడు ఇది ఉండదని నేను అనుకుంటాను. ఈరోజు చాలా మనం ప్రయోగాలు చేశాం కదా, అవన్నీ కూడా చాలా మంది పిల్లలు సొంతంగా చేసిండ్రు. కొంచెం చిన్న చిన్న సలహాలు తీసుకున్నట్టు
ప్రతి విషయాన్ని మనం ప్రతిరోజు చూసే అంశాలనే మనము పట్టించుకోము, కానీ దాన్ని మనం చూసి ఎందుకు ఏంటి ఎలా అని చిన్న చిన్న ప్రశ్నలు వేసుకుంటే దాంట్లో ఉన్న అసలైన విషయాన్ని మనం తెలుసుకోవచ్చు కదా. అట్లా మీరు ప్రతి విషయాన్ని చదువులో కానీ దేంట్లో అయినా కూడా మనము ఆ విషయాలు ఎందుకు ఏంటి ఎలా అని తెలుసుకుంటే మనం కూడా సైంటిస్టులను కావచ్చు. 28లో ఇండియన్ గవర్నమెంట్ సైన్స్ డేని ప్రకటించి డిక్లేర్ చేసింది. 1987 నుంచి ఇప్పటి వరకు సైన్స్ డే జరుపుకుంటూనే ఉన్నాం. అంశాలు గమనించాలి. ఎప్పుడో 1928లో భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తున్నటువంటి సమయంలో కేవలం 300 రూపాయల లోపు ఖర్చుతో ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణను చేసి సైన్స్ అంటే పరికరాలు కాదు, సైన్స్ అంటే ఆలోచన, సైన్స్ అంటే పరికల్పన, సైన్స్ అంటే ప్రయోగం, సైన్స్ అంటే ఫలితం. ఈ 4 అంశాల సైన్స్ యొక్క లక్షణాలని 300 రూపాయల ఖర్చుతో ప్రపంచానికి నిరూపించి 1000 లక్షలు ఖర్చు పెట్టి ల్యాబ్లో కొన్ని సంవత్సరాలు పాటు చేసే ఒక అద్భుతమైన ఆవిష్కరణ రామన్ ఎఫెక్ట్ ఇదే రోజు 1928లో ఆవిష్కరించబడింది. చాలా మంచి మంచి ఉన్నటువంటి ఎగ్జిబిట్స్ తీసుకున్నారు. నాకైతే చాలా సంతోషం అనిపించింది. కొన్నిటిని వాళ్ళు చెప్తా ఉంటే కూడా ఎప్పుడో నేను విన్నట్టు, ఎక్కడో నేను చూసినట్టు, అవన్నీ నా అనుభూతిలోకి వచ్చినటువంటి సందర్భం అనిపించింది నాకు. నిజంగా ఈ పిల్లలందరికీ, సైన్స్ టీచర్కి, తర్వాత తీసుకున్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా పేరు పేరున నేను నా యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విజ్ఞానం దేశ అభివృద్ధికి ఇంకా ఎంతో ఉపయోగపడాలని అన్ని అంశాలలో మీరు ముందుకెళ్తూ మీతో పాటు సమాజాన్ని అభివృద్ధి పరచాలని కోరుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చేశారు, చేసినది అంత కష్టపడి చేశారు కాబట్టి దాని యొక్క దాంట్లో ఉన్న టీం ఏంటో మీకు ఇప్పటివరకు తెలిసి ఉండాలి. దాన్ని మీరు పూర్తిగా అవగాహన చేసుకుంటే మీకు నిత్య జీవితంలో ఉపయోగపడే ప్రయోగాలను ఇవాళ చేశారు. మీరు కొంతమంది పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్ లో వచ్చే కంపల్సరీ వచ్చే ఒక క్వశ్చన్ కూడా దాన్ని ఎగ్జిబిట్ రూపంలో ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఆ విధంగా ఏదైనా కానీ మనం 100 సార్లు చదివిన దానికంటే ఒక్కసారి ప్రాక్టికల్ గా చేస్తే మనకు ఎప్పటికీ గుర్తుంటది. అందుకోసం ఈ సైన్స్ డే రోజు విద్యార్థులను ఆ దిశ వైపు మళ్లించడానికి ఇట్లాంటి మన ప్రోగ్రామ్స్ నిర్వహించుకుంటున్నాం. మన పాఠశాల మ్యాథమెటిక్స్ డే, సైన్స్ డే, ఈ ప్రోగ్రామ్స్ అన్ని మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం చదువు పట్ల ఆసక్తిని, ప్రయోగాల పట్ల ఆసక్తిని కలిగించడానికే ఇవన్నీ నిర్వహించుకుంటున్నాం. కాబట్టి మీరు కూడా భవిష్యత్తులో కూడా ఇట్లాంటి పరిశీలన అంశాల పట్ల దృష్టిని మళ్లించి మంచి యువ శాస్త్రవేత్తలుగా ఎదగాలని కోరుకుంటున్నాను. Second slide, D. Abhinay. D. Samya.